గండికోట రహస్యం లెక్కనే మన పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తలేదు కదా లచ్చులు. నీకేమన్నా ఎరికేనా? అయ్యో వాళ్ళు వీళ్ళు గుసగుసలు ఆడుకుంటే నీకు తెలుస్తాయి కదా, అట్లా గిట్లా ఏమన్నా? అయ్యో నాకేం తెలుస్తా అంటే నీకే తెలియాలి కానీ. అంతే అంట. ఆయన పెద్ద మైసూర్ జమీందారు, నువ్వు మా నూరు జమీందారువి. ఇద్దరు రకం రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా పెద్ద మనిషి? ఇంతకీ ఇవాళ తీసుకొస్తానన్న వార్త ఏదే? అగో దాన్ని ఇచ్చిరిక చూస్తాను అవరా లచ్చులు. ఇచ్చే జీతాన్ని ఇవాళకి ఇయ్యది, దానికాట నేను వార్తలు తీసుకొచ్చి ఇవ్వాలి. నాకు అసలు రాసిచ్చిన వార్తలనే దానికి చక్కగా చదువుడు రాదు, అది మన ఇద్దరిని ఎక్కిరిస్తానంటే కదా దాన్ని తెలివి చూడు. దీని మేలేరు అని మొక్కంలో చెప్పు. ఏయ్ తిక్కగా ఉన్నదా ముసలోడా? చేసే కోళ్ళు విడిచిపెట్టి ఆడ కూర్చొని ఇచ్చులు కచ్చకాలని మాట్లాడుతున్నావు. ఇక బుజ్జి చిన్నగా ఒక బిరేక్ తీసుకొని నన్ను మంచిలు దాయిరాప, మాకు ఒక ముచ్చట ఉన్నది మాట్లాడుకునేటందుకు. లచ్చులు అందాద మనం మేడం ఏమన్నా కొత్త పార్టీ గిట్ట పెడుతుందంట వాళ్ళ, లేకుంటే స్వయంగా వాళ్ళు అయ్యనుకున్న మనసులో ఈమె గురించి ఇట్లా మాట్లాడతారంటే నాకు మనసుకు మంచిగా అనిపించలేదురా. నీకేమన్నా తెలుసు అంటావా మరి? ఇంతకీ ఎవలా అక్క? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో మాకు కూడా చెప్పరాదు ముసలోడా, మేము కూడా తెలుసుకుంటాం కదా. అరే మగ్గా కల్వకుంట్ల కవితక్క గురించి పిల్ల, ఆమె చేర్చలు ఆమె మాటలు చూస్తుంటేనైతే మొత్తం నాకైతే ఇంతగానే అనిపిస్తుందిరా. ఆమె మా కారు పార్టీలనే ఉన్నా అంటాంది, మీటింగులు పెట్టిన కాడ మన గులాబీ కండువా కప్పుకొని అయితే ఉంటలేదు. మన ఆయన దేవుడు అంటాంది, ఆయన వెనక మరున్న వాళ్ళందరూ లంగాలు అని అంటాంది. అసలు ఏం జరుగుతుంది, అసలు ఆమె ఏం మాట్లాడుతుంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అనేది అయితే నాకైతే అంత సిక్తలేదు. మరి నీకేమన్నా ఎరికేనా? ఏ రాజకీయ పార్టీ అన్నప్పుడు సవాలచ్చ ముచ్చట్లుంటాయే తాత, వాటన్నిటి గురించి ఆలోచించితే పార్టీ బాగుపడది. అరే ఎవరో మాట్లాడతారంటే ఏమో అనుకుందాం కానీ స్వయంగా మా కేసీఆర్ సార్ బిడ్డ ఇట్లా మాట్లాడుతుందంటే మరి మనకు అనిపించదు. నాకైతే ఆ చిత్రం అనిపిస్తుంది. మరి అందాదా కవిత మేడం కొత్త పార్టీ గిట్ట పెడతాదంట వారా లచ్చులు? మోక చూస్తుంటేనైతే మాటలు చూస్తుంటే అట్లే అనిపిస్తుంది. మరి అంత సిక్తలేదు మరి. ఇంతకు ఆమె ఏం మాట్లాడింది, నువ్వు ఏమిన్నో ముసలోడా? అరేగా మా కార్ పార్టీ లీడర్ ఒక ఆయనే కేసీఆర్ సార్ను ఎన్నోసార్లు కలిసిండట, కానీ కలిసినప్పుడల్లా ఎప్పుడు కూడా కవితక్క ముచ్చట అసలే రాలేదు అని మాట్లాడిండు. అయితే దాని మీద మా కవితక్క ఏం మాట్లాడింది ఒకసారి. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. అగో అయినావా, మా కారు పార్టీలో ఉండే ఒక పెద్ద లీడరు మా కవితక్కను ఒంటరి చేయాలని చూస్తాడట. అట్లనే మా కవితక్కకు ఆ కారు పార్టీలో జరిగే ముచ్చట్లన్నీ చెప్పేటోళ్ళు కూడా ఉన్నారట. మళ్ళీ మా కవితక్క ఎవరినో లిల్లిపుట్టు లీడరు అని అంటాను. మరి ఆ లిల్లిపుట్టు లీడర్ ఎవరో ఆయన మాట్లాడిన మాటలేదో నాకు అసలే అంత చెప్తలేదు. నీకు